ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నాకు ఈ సంవత్సరంలో 2024 చాలా ప్రమాదకర పరిస్థితి. 2 భయంకరంగా. ఒకటి, మేము బండి మీద వెళ్తున్నాము, ఇది ఆరాధన అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము. వెళ్తూ ఉంటే మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరికి వెళ్ళి టర్న్ అయిదాం అనుకుంటున్నాం అంతే. ఒక గల్లీ, ఆ గల్లీ జస్ట్ అట్లా మళ్ళామని పోతున్న వెనకాల నుంచి ఒకడు రాంగ్ రోడ్లో వచ్చి కొట్టి పడేశాడు. కొడితే దన్నం రాసుకొని బండి ముందుకు పోయినాం అంతే. కాదు నాది ఉన్న స్పాట్లో అప్పటికప్పుడు ఇంతలా రాసుకొచ్చింది. వెంటనే డేవిడ్ అన్నకు ఫోన్ చేసి వచ్చాడు, హాస్పిటల్ కడితే వాడు కొట్టేసి పారిపోతున్నాడు అంతే. కదా దొరకట్లే. దేవుడు ఆ రోజున కొంచెం జస్ట్ మిస్ అయితే పక్కనే అది దాన్ని ఏమంటారు, అది ప్లాట్లకు రాళ్ళు వేస్తారు కదా, ఆ రాయి అక్కడే ఉంది. అది కానీ దేవుడు ఆ రాయికి తగలకుండా మమ్మల్ని అవతల పడేశాడు. వీళ్ళిద్దరేమన్నా వీళ్ళు ఇటుపడ్డారు, ఆయనకైతే జరుగుకైతే అసలు నేను ఎక్కడ ఉన్నాను అంటాడు. ఆయన లేచి అంటే దిమ్మరకపోయినాడు ఒక దెబ్బకి. ఎక్కడ పడ్డానో అన్నాడు. ఇంకా నాకు కూడా ఏందో అసలు ఏమైంది అనేది వెంటనే ఇది అనిపించింది. కానీ దేవుడు కాపాడినాడు. ఎవరికి తలకు కానీ ఎక్కడ దెబ్బలు తగిలి, కాళ్ళకు తగిలినాయి. జరుగుకి నాకు ఇటు సైడ్ ఉంటాను, బండి పడతాను, కాళ్ళన్నీ కూడా ఈ కాలంతా 1 month వరకు ఇబ్బంది పడి దేవుడు ఎంతో కాపాడాడు. సరే అది అయిపోయింది. డిసెంబర్ నెలలో మొన్న ఒక మీటింగ్కి వెళ్దామని మేము వెళ్తాను. మంచాల రోడ్లో నుంచి జస్ట్ మన అక్కడ అప్పైతే కదా, మంచాల రోడ్ నుంచి మన చౌరాస్తాకి ఎక్కుతుంటాం కదా, ఆ వైన్స్కి ఎదురే ఆ ఓల్డ్ బస్ అదేదో వచ్చింది. అది పైకి ఎక్కుతూ ఉంది సంగతి. వెళ్ళిపోతుంటుంది కదా అనుకుని నేను వెనకాల పోతా ఉంటే ఏమైందంటే అది సడన్గా ఆగిపోయింది. బండి అంతే. ఇంకా ఆగిపోతే వాడు స్టార్ట్ చేసి గేర్లు తీసేప్పుడు బండి వెనక్కి వస్తుంది. దానికి నాకు గ్రాప్ ఇదిగో ఈ బాక్స్కి దీనంత గ్రాపే ఉంది. సడన్గా వెంటనే ఏం చేసినానంటే అది దేవుడు చేశాడు. నేను అటు ఇటు సదరాయించుకొని ఏమైనాకైనా అదే అక్కడ గుంటలాగా ఉంది. ఇప్పుడు మట్టి పోసి 2 రోజుల క్రితం కానీ నేను సదరాయిస్తే బండి మొత్తం మా అన్నకి వెనక్కి వచ్చేది. వాడు గేర్లు మార్చుకుంటే వెనక్కి వస్తుంది. అవతల కారు ఉంది, కారు మధ్యలో ఒక తోపు దోసేసిన అంతే, వెళ్ళిపోయింది ఇంకా అవతల. వాడి బండి అంతా దాదాపు ఇక్కడి నుంచి అంత లెక్క వెనక్కి దొరకకుండా వచ్చింది. అది వాడికి కనపడదు కదా, మిర్రర్లు అద్దంలో కనపడదు. దేవుడు మనవాడు చాలా అద్భుతంగా కాపాడినాడు. అక్కడ నేను వెళ్ళను కానీ జాగ్రత్తగానే ఉంటాము. కానీ సైతాన్ని మనం ఏదో విధంగా చేయలేము. దేవుడు మాత్రం గొప్ప దేవుడు, మన దేవుడు. రెప్పబాటులో కాపాడతామంటే అందుకే మనం ఎప్పుడు దేవునితో ప్రార్థన చేసుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయించుకొని మనం అక్కడికి వెళ్ళిన అడుగు పెడతా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన అనేది మనల్ని కాపాడుతుంది. ఎందుకు దేవుని సన్నిధికి మనం రావాలా, కూర్చోవాలా, ప్రార్థన వినాలా, ఇవి చేయాలంటే ఆ కష్టం వచ్చినప్పుడు దాని విలువేందో మనకు తెలుస్తుంది. కష్టం రానప్పుడు వెంటనే బండి పక్కగా నెట్టేసిన ఆ కారుని కూడా ఆపమని చేపెట్టేసి ఆపితే తీసి వెంటనే 1 నిమిషం ప్రార్థన చేసుకుని అవతలకి ఆ మీటింగ్ కోసం వెళ్ళిపోయాను. అప్పుడు ఎందుకు చదువుతున్న కష్టమైనప్పుడు ఆ దేవుని కాపుదలేందో మనకు అర్థమైంది. అప్పుడు ఆ కష్టాల విలువ తెలియదు. ఈ కష్టాన్ని దేవుడే తప్పించాడు అనే చెప్పగలగాలంటే అటువంటిది వచ్చినప్పుడు మనకు. అందుకే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో మనం ఎప్పుడు అది జ్ఞాపకం పెట్టుకొని భయంతో ఉండాలి. అందుకే ఆ 24వ సంవత్సరంలో నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడంట, చాలా ధన్యుడు. కాబట్టి దేవుడు మనతో ఈ సంవత్సరంలో కూడా దేవుడు మంచి వాగ్దానాలు ఇచ్చాడు. కాబట్టి దేవుడు చేసిన మేలులను మన సాక్ష్య రూపంలో చెప్పాలి. దేవుని చిత్తం అయితే వారానికి 2 వారాలకు ఒకసారి అయినా సాక్ష్యం చెప్పుకుందాం. మన సాక్ష్యాలను దేవుడు మన సంఘంలో, మన కుటుంబాల్లో, లేదా బయట వారి ద్వారా కానీ ఎక్కడెక్కడ చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ దేవుని సాక్షిగా ఉండటం చాలా గొప్ప విషయం.